ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ అల్కాపురి కాలనీ దగ్గర ఉన్న సాయినగర్లో ఉన్నాము. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్ల వరకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందని ఇక్కడ ఉన్న బాధితులంతా చెప్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇంట్లో ఉన్న సామాను అలాగే కూలి నాలి చేసి దాచిపెట్టుకున్న డబ్బు నగలు వంటివి కూడా కోల్పోయామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా సామాను ఇల్లు పూర్తిగా అన్ని దగ్ధమైపోయాయి. ఏం జరిగిందమ్మా? అమ్మా మొత్తం కాలిపోయింది తల్లి, ఏమి లేదు, బొగ్గులే మిగిలినాయి, పిల్లోడి సర్టిఫికెట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. గుడిచ కూరుస్తుందని కవర్ దేని పోయినా అమ్మ రోడ్డు మీదకి. నేను వచ్చే వరకే మొత్తం గాలి కూలింది తల్లి, నాది ఏమి లేదు సంసారము. నా కొడుకు కాగితాలు కాలిపోయినాయి. 50,000 రూపాయలు ఫీజు కడదామని దాచిపెట్టుకున్నా అమ్మ. నేను స్కూల్లో ఆయమ్మ పని చేస్తా. 4-5 నెలల కాగితాలు అన్నీ అట్నే దాచిపెట్టుకున్నా పైసలతోని. అయ్యేడ దేవులు అడుకోనమ్మా, నేను ఎట్లా బతుకను తల్లి. నా కొడుకు ఏడుతుండు, నా భర్త కరోనాలో చనిపోయిండు అమ్మా. నాకు ఏమీ లేదు, దిక్కు లేదు అమ్మా. నా పానం బాగుండలేదు తల్లి. ఈ ఏడాది నేను మందులు తినబట్టి లివర్ ప్రాబ్లం వచ్చింది. అయినా బుక్కడ తినుకుంటా నేను ఆయమ్మ పని చేసుకుంటా, నా కొడుకుని చదివించుకుంటున్నా. బూడిద తప్ప ఏమీ మిగిలిలేదమ్మా. అమ్మా ఏ ప్రభుత్వం ఎమ్మెల్యే సార్ వచ్చిండు, ఇక్కడ రాలేదు నాయన, ఇంకా ఇక్కడ రాలేదు. ఇప్పుడే కాలిపోయింది, ఇంకా ఏది చేయలేదు. నేను రోడ్డు మీదకి పోయినా నాయన, ఇండ్ల పనికి పోయినా. అయ్యా దేవుడా, నా కొడుకు కాలేజీ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు, నేను ఇండ్లలో పనికి పోయి ఇప్పుడే వచ్చిన నాయన. అంతా కాలిపోయి బూడిదైంది. 2 తులాల పుస్తలు తాడు, 15 తులాల పట్ట గొలుసులు, 50,000 రూపాయలు నా కొడుకు ఫీజు కడదామని దాచిపెట్టుకున్నా నాయన. ఏం చేయాలి నాయన, నేను ఎట్లా బతకాలి నాయన, నా కొడుకు చదివి ఎట్లా సాగుతుంది. మొత్తం ముద్దయిపోయినాయి, ఏం చేయాలి. కట్టె బట్టలతోనే ఉన్నాం అమ్మ. నా కొడుకు మంటలు వచ్చినాయని మీకు ఎవరు చెప్పారు? ఏడవలేదు తల్లి, మేము ఆడికి వచ్చే వరకే గాలి బూడిదవుతూనే ఉన్నాయి. మేము పండించేలు వచ్చే వరకే గాలి బూడిదవుతున్నాయి తల్లి. అది ఏడు అంటుకున్నదో మాకు తెలియదు. నేను పైసలన్నా ఏమన్నా దాచిపెట్టుకోకపోతే నా కొడుకు కావాలి. ఏడ దాచిపెట్టిపోయిన టైంకి ఇయ్యరుగా అమ్మ. నా కొడుకు ఎప్పుడంటే అప్పుడు కట్టవచ్చు, కాలేజీ ఫీజు కట్టాలని దాచిపెట్టుకున్నామ్మా. ఎట్లా చేయాలి, నేను ఏం చేయాలి. కాలిపోయింది మా ఇల్లు అమ్మ. చిన్న గుడి చేసుకొని నా కొడుకుని కాపాడుతున్నా. ధాన్యం తెచ్చుకొని దాచిపెట్టుకున్నా. నా కొడుకు రొట్టె తింటాడు అని గోధుమలన్నీ తెచ్చుకున్నమ్మా. అన్నము కూడా బుక్కెడు తినలేదు తల్లి. బుక్కెడన్నీ బాక్స్ కట్టి నా కొడుకు కాలేజీకి తోలిన నేను పనికి పోయి వచ్చే వరకు ఈ పని అయిందమ్మా. అమ్మా ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు, మీ దయ తల్లి. ఈ కాగితాలు పూడితే తప్ప మాకేం మిగిలేదమ్మా. ఏం సాయం చేస్తారో ప్రభుత్వం, ఎట్లా సాయం చేస్తుందో వాళ్ళ దయ తల్లి. ఎట్లా బతకాలను. ఇల్లు కాలిపోయిందమ్మా. మంటలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చిందో ఏమో ఎవరికి తెలుసు. అందరు పనికి పోయినారు. పిల్లలే. ఇది మీ ఇల్లేనా? ఇది మాదే ఇల్లు, ఇది అంతా మనదే అంత. ఇది ఇప్పుడు గుడిసి కట్టాలి అంటే 50,000 అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళింది రావాలి, అంత పైసలు పెట్టి. మంటలు వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? పనికి పోయినమ్మా. పనికే అందరు పని చేస్తారు ఇక్కడ గుడిసిల్లా. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? చిన్న మంటలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఇంటనే ఉన్నారా? అక్కడికి వెళ్ళింది పోయినారు అందరు పిల్లలు. పిల్లలు అక్కడ కూర్చోబెట్టిన. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఒకటే ఉంది, ఒక పని చేయాలి, సాయం చేయాలి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చేయాలి. ఇల్లు కట్టాలి అంటే మనకి 50,000 ఖర్చు అవుతుంది. గుడిసి కట్టాలి అంటే మనకి ఇప్పుడు గుడిసీలు వద్దు, చిన్న పిల్లలు అందరికీ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టి వెళ్తే మాకు ఇల్లు కట్టి ఇప్పిస్తే మాకు బాధ అది పోతుంది. మాకు 300 సంపాదించాలి, మళ్ళీ ఇల్లు కట్టాలి అంటే మాకు 5 నెల 6 నెల పడుతుంది. మాకు పైసలు జమ చేయాలి అంటే ఇప్పుడు రూపాయి లేదు, మొత్తం డబ్బులు ఉంటాయి, మొత్తం కాల్చిపోయింది. రూపాయి చెప్పలేదు. పిల్లలకి తినిపించాలి అంటే ఎవరి దగ్గర ఏం లేవు.
వంట మొత్తం కాల్చిపోయింది మాది. అవును, మన మంటల కడి వైరు టచింగ్ అయి కరెంటుతోని మనకి అక్కడితోని మేము చూడాలేదు, మీదకి వెళ్ళి అది కింద పడింది, అది ఇది పడి నాకు ఆ గుడిచాకి తలిగి ఇక్కడ ఇంత వచ్చి ఈ కాలిపోయింది మీ ఇల్లేనమ్మా? ఇది మా ఇల్లే, నాదే ఇల్లు. పిల్ల బిడ్డ 5 లక్షల రూపాయలు తెచ్చి పెట్టుకున్నా, అన్ని పేపర్లు అన్ని కాలిపోయినాయి. అవి అన్ని 1 తులం బంగారం 5 లక్షల రూపాయలు పెట్టిన. ఒక దడకాకు వచ్చింది గవర్నమెంట్ అని మనకి ఇల్లు కట్టి. ఏం చేస్తారమ్మా మీరు? ఏం కూలి పని చేస్తాం మేము. పిల్లలు కూలి పనికి పోతాడు, ఒక్కడు ఉన్నాడు సంపాదించేటోళ్ళు. 5-6 మంది ఆడి పిల్లలు ఉన్నారు. మొన్న పెళ్లి చేయాలి అని అంత పైసలు అడుక్కొని తెచ్చి దానమ్మ దగ్గర చేయదా మేడం దగ్గర అందరి దగ్గర అడుక్కొని తెచ్చుకొని జమ చేసి పెట్టుకున్నా. అంతా కాలిపోయినాయి. 2 కుంటలు బియ్యం సన్న బియ్యం ఇచ్చినారు. పేదోళ్ళు ఉన్నారు, బిడ్డ పెళ్లి చేయమని అని 2 కుంటలు బియ్యం అని అంతా కాలిపోయినాయి. అన్ని సామాన్ అంతా ఇవ్వాలి పిల్లకి అని అన్ని ఒకటి ఏ రోజులు తెచ్చి పెట్టుకున్నా, అన్ని కాలిపోయినాయి. అన్ని అంతా పూర్తి అయింది మనకి. అంత పైసలు అని అది బంగారం ఇక్కడ చూడొచ్చు, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, బంగారం అన్ని కాలిపోయాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ చూస్తే పిల్లల చదువులకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అన్ని కాలిపోయినాయి. మన పేదోళ్ళకి ఏం సాయం చేయకొచ్చినారు, గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తా అన్ని పోయి లక్షణ చెప్పినారు. ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు మనకి గవర్నమెంట్. మన దగ్గర పై డబ్బులు ఉంటే మేము కూడా బిల్డింగ్ కట్టుకొని ఉండొచ్చు. ఒక్కడు కూలీ చేస్తాడు, 5 మంది 6 మంది తినేటోళ్ళు ఉన్నాము ఇంట్లో, ఆడేవాళ్ళు. మేము ముసలోళ్ళు ఉన్నాము, 2 మన చేత కాదు పనికి. ఒక మర్మరాడు ఉన్నాడు పని చేస్తాడు. అన్ని కాలిపోయినాయి, మనది ఏం లేదు. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారమ్మా? ప్రభుత్వం ఏం కోరుతారు అన్ని అంటే మన పేదలకి ఇల్లు కట్టియాలి, లేకుంటే మనది ఇంత కాలిపోయింది, మేము ఎట్లా బతకాలి? అన్నం చేసుకోనికి ఒక భవన్ లేదు, స్నానం చేసి బట్టలు ఉట్టుకోవాలి అంటే ఒక బట్ట లేదు. ఉట్టి పెట్టింది సీర మీద, పై మీద సీర అదే ఒకటి ఉంది మనకి. हम लोग घर में थे मैडम, ऐसा चढ़ रहा था बोल के नहीं मालूम था। दूसरे जने आके बोले तो मालूम होगा, बाहर निकल गए। सब सामान वो सब छोड़ के चले गए। फ़ोना भी थे, फ़ोना भी छोड़े। पूरा सामान, पैसे थे, सामान था, पूरा ऐसे छोड़ के चले गए सर। हम लोगों को कुछ मदद चाहिए। हमारा जितना सामान गया उतना सामान दिलाए। बहुत सामान गया सर, पैसे थे, बहुत सामान था। 6-7 हज़ार रुपये रखे थे सर। हाँ नहीं, वो सोना फ़ोना थे सर, 3 फ़ोन थे, काम करने का सामान था, पूरे पेपर आधार कार्ड सब चले गए सर, कुछ भी नहीं बचा। हाँ इधर ही थे सर, पीछे से जलते हुए आए तो बाहर निकले, वैसे चले गए। कुछ भी सामान नहीं ले गए, लेडीज़ कुछ भी नहीं लेके गए। घर में कोई भी नहीं थे, सब काम पे गए, मम्मी पापा कोई भी नहीं है सर। हम लोग 2 बहना थे, उतने ही हम लोगों को कुछ सब जल गया सर, कुछ भी नहीं बचा। देखो हमारे घर की हालत देखो, हम लोग रोड पे थे जब से। ఈ అగ్ని ప్రమాదం జరిగిన ఈ ఇళ్లలో చూడొచ్చు మనము, ధాన్యము, బియ్యం ఇలాంటివి ఏవి కూడా, ఆఖరికి తినడానికి వండుకున్న అన్నం కూడా పూర్తిగా కాలిపోయింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే కాకుండా ఆఖరికి తినడానికి ఉదయమే వండుకున్న అన్నం కూడా తినకుండా కాలిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ ఉండడానికి నిల్వ నీడ కూడా లేకుండా పోయింది. ఇక్కడ చూసుకుంటే సామాన్లు అవన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి, ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. తాగడానికి నీళ్లు కూడా లేవని ఎక్కడి నుంచో నీళ్లు బాటిళ్లలో నింపుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. చందు గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, దీని తర్వాత ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రమాదానికి కారణం వచ్చేసి కరెంటు షాక్ సర్క్యూట్. ఇప్పుడు లోపల స్తంభాలు లేని కారణంగా ఏమైందంటే పక్క నుంచి లైన్లు తీసుకోవడం, ఆ లైన్లు ఒకదానికి ఒకటి రాసుకొని బర్న్ అయి కాలిపోవడం అనేది జరిగింది. చాలా సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాము, ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఎలక్షన్ సమయంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా చెప్పాం, ఆయన ఎవరూ పట్టించుకోవట్లేదు. మొన్న ఇప్పటికే అప్పటికి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నాం, కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకున్నాం, ఇప్పటికీ పట్టించుకోలేదు. నీళ్లు కరెంటు డ్రైనేజ్ లాంటి అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు పేదవాళ్ళు. ఇప్పుడు మీరు చూశారు కదా, గుడిసెలు డబ్బులు లేకనే ఇట్లా గుడిసెల్లో ఉంటా ఉన్నారు. లేకపోతే డబ్బులు ఉంటే వాళ్ళు కూడా కనీసం రూమ్లన్నా కట్టుకోవడానికి ఇబ్బంది ఉండేది. చిన్న చిన్న గంటలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికేటువంటి వాళ్ళు చాలా దీనమైనటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే 600 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తే అందరూ కూడా ఇండ్లు కట్టుకుంటారు. ఇట్లాంటి ఫైరింగ్ జరిగినా కూడా అంత నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాన్ని వేడుకుంటాం, ఆ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తాము. ఇప్పటికీ రెండోసారి ఇది సెకండ్ టైం కాలిపోయి 2012లో కూడా ఎంతకంటే మొత్తం ఒక్క గుడిసె ఇక్కడ నుంచి అక్కడ దాకా 650కి 650 మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఇవాళ కొంచెం వాళ్ళ అదృష్టం కొద్ది ఇక్కడ ఈ ఏరియా మరీ చాలా పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం. అంటే ఏ రోజుకు ఆ రోజు చేసుకొని గంటలు అమ్ముకొని మీరు చూశారుగా, గంటలు అమ్ముకొని గంటలు తయారు చేసుకొని లేకపోతే చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకొని దేవుడి విగ్రహాలు అట్లాంటి చిన్న చిన్న తయారు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఏ పూటగా పూట గడవనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కట్టుబట్టలతో మిగిలిపోయారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి కనీసం వాళ్ళకు కనీస అవసరాలు కల్పించేందుకు గవర్నమెంట్ వెంటనే వచ్చి స్పందిస్తే ఇప్పటికి కూడా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరు రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా దరిద్రం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏదో చేస్తుంది ఏమో చేస్తుంది అని చెప్పేసి మేమంతా కూడా ఓట్లు వేసి గెలిపించడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇట్లా జరిగిందని చెప్పేసి మేము చెప్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వీళ్ళందరికీ కూడా పక్కా ఇండ్లు అయ్యే విధంగా వాళ్ళకి కనీసం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మంచిదని చెప్పేసి కోరుకుంటాం. అర్ధరాత్రి జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. ఈ పగటిపూట కాబట్టి కొంత ప్రాణ నష్టం జరగడానికి మా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి చాలా హ్యాపీ. ఇల్లు అయితే ఎప్పుడో ఏదో ఒక రకంగా మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఏదో ఒకటి కట్టుకోగలుగుతాం. కానీ ప్రాణ నష్టం జరిగితే అప్పటికి గతంలో ఒక పాప చనిపోయింది, స్మాష్ అయిపోయింది, కాలిపోయి బురద అయిపోయింది. కానీ ఈసారి అట్లా జరగలేదు. అది ఒకటి సంతోషం మినాయిస్తే మిగతా వాళ్ళు సంపాదించుకుని ఇక్కడే పెళ్లి పేరుతో 10-12 లక్షల రూపాయలు వాళ్ళ బిడ్డకు పెళ్లి చేద్దామని తీసుకొచ్చి మొత్తం స్మాష్ అయిపోయింది. కాబట్టి చాలా హీనమైన పరిస్థితుల్లో ప్రజలు మంటల్లో పూర్తిగా ఈ ఇల్లు కూడా కోల్పోయారు. వీళ్ళంతా ఈ రాత్రి తలదాల్చుకోవడానికి కూడా ఏ ప్లేస్ లేదు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అదే ప్రభుత్వాన్ని అడిగాం, ఎమ్మెల్యే గారిని అడిగాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్వామినగర్ కమిటీ హాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడ పడుకోవడానికి ఇక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా ఉన్నది. లేదా ఇంకా కొద్దిమంది ఇండ్లు అట్లాంటివి ఉన్న వాటిలో అవకాశం కల్పించాలి, తప్పదు కదా, ఏదో ఒక చోట అవకాశం కల్పి ప్రభుత్వం వేడుకుండా మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ దాదాపు 100 ఇండ్లకు దగ్గర 100 ఇండ్లు కాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా 100 అంటే 100 ఇంటి 5 వేసుకుని 500 మంది నివాసం ఉండేందుకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పక్కా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకే గుడిసెల్లో నివసించారు వీళ్ళంతా. అయితే ఇప్పుడు కూడా గుడిసెల్లో గతంలో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగి సర్వం కోల్పోయారు. మరోసారి ఇప్పుడు కూడా ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇళ్ళన్నీ కోల్పోవడంతో ఈసారైనా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు కట్టించాలని ఇక్కడ ఉన్న బాధితులంతా కోరుకుంటున్నారు. ఎట్లా వచ్చినాయి అసలు? పక్కా ఇల్లు ఉంది, వాళ్ళు ఎవరు లేరు, లేదా మొత్తం మంటలు కాలుతుంది. పిల్లలు ఉన్నారంట. అయితే ఒకటేసారి పేలినట్టయితే మా పిల్లలకు తీసుకొని ఉరికిండ్రు. గ్యాస్ సిలిండర్ పేలిందా? గ్యాస్ సిలిండరో ఏమో తెలియదు, కానీ పిల్లలు తీసుకొని ఉరికిండ్రు. ఉరకగానే మా మరిదేమో మార్కెట్లో ఉన్నారు, మేమేమో అక్కడ మాల అల్లుకుంటూ కూకుంటే మొత్తం కాలుతుందని మా కోడలు చెప్పింది, మా చిన్న కోడలు చెప్తే మొత్తం బట్టలు తీస్తూనే ఉన్నాం. బడాలు అని పగులుతూనే ఉన్నది మేడం. మా పిల్లలేమో అక్కడ తీసుకుపోయింది సార్. ఉరికొచ్చినాం మేము, ఉరికొస్తే మొత్తం కాలుతూనే ఉన్నది. బట్టలు తీస్తూనే ఉన్నాం మొత్తం పైసలు కాలిపోయినాయి. 30,000 కాలిపోయినాయి. మా భర్తీ మొత్తం 2 బండ్లు కాలిపోయినాయి. మొత్తం బొగ్గు అయింది మేడం. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ కాలిపోయిన దగ్గర? అచ్చా అలా మా అబ్బాయి మాకు ఇల్లు కాలింది. ఇల్లు ఉండు, బండిలు, ఇంకా సామాన్లు ఉండే, పైసలు ఉండే. అందులోనే ముందు రాకేష్ ఇంటి ఏమో తెలియదమ్మా, అటు నుంచి వచ్చి మా ఇంటి మీద పడ్డది. మా ఇల్లు నుంచి చక్కనే మొత్తం కాలింది. అది మీ ఇంట్లో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? అదంటే పైసలు ఉండే, అవి ఉండే, లెక్క చేయలే, జమ చేసిన పైసలు ఉండే. అట్లనే ఈ కాలనీలో మొత్తం ఎన్ని ఇల్లు కాలిపోయినాయి? ఇలా కాలనీలో అంటే ఇప్పుడు అంతా గుర్తులేదు మేడం, గడబడేలా అంత గుర్తులేవు. ఇప్పుడు ఇల్లు కాలిపోయింది అన్నారు కదా, ఇంట్లో ఏమైనా బంగారం లాంటివి ఉన్నాయి? ఉన్నారు, మా వాళ్ళతో ఉన్నారు గుడిసెలో. అన్న బంగారం పోయినాయి, అన్నీ పోయినాయి, పైసలు పోయినాయి, అన్నీ కాలిపోయినాయి. మీరు ఇంట్లో ఉన్నప్పుడే మంటలు అవన్నీ? మా భార్య ఉండే, మేము బయట మార్కెట్ పోయి వచ్చిన. ఇప్పుడు మా భార్య ఉండే, ఫోన్ వస్తే వెళ్ళండి అని చెప్పినా, నేను అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పిన.
సిలిండర్ వెళ్ళేసరికి భయభ్రాంతులతోటి అందరూ ఇండ్లు ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఏమి తీయలేదు. ఏమైనా ఉంటే ఇక్కడ సైడ్ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు సిలిండర్లు అవి ఎత్తుకొని పోయారు. మళ్ళీ ఇంకా ఎక్కువ పేలకుండా సిలిండర్లు తీసుకుపోయారు. కానీ ఉన్న గుడిసెల సిలిండర్లు మాత్రం పేలినాయి. మొత్తం ఫైర్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 20, 30, 40 ఇళ్ళ దాకా కాలిపోయినాయి. మొత్తం సడన్గా అందరు భయభ్రాంతులతో ఇక్కడ నుంచి అక్కడ 1 కిలోమీటర్ వరకు వెనక పారిపోయారు. అందరూ ఉరికిరు. కాలిపోయిన వాటిలో మీ ఇల్లు కూడా ఉందన్న? మా ఇల్లు కూడా ఉంది కానీ మాది కట్టి ఉన్నది ఇల్లు. ఆ వెనక సైడ్ మొత్తం గాలింది. ఇంట్లో ఏమైంది, ఏ సామాన్ కాలిపోయిందో నాకు కూడా తెలియదు. పోయి చూడాలి. ఇంట్లోకి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎవరు పోవద్దు అన్నారు. ఇంట్లోకి పోతే తెలుస్తుంది. మాది కూడా ఉంది ఇందులో ఇల్లు, మా ఇల్లు కూడా ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇళ్లలో పిల్లలు ఉన్నారా? ఆ ఇళ్ళలో పిల్లలు ఉన్నాము. తీసుకొని వెళ్ళిపోయినాము. అప్పటికే దప్పున ఎత్తుకొని పోయినాము. అయితే చిన్న మంటలు అయినాయి. అయితే 2 గ్యాస్లు మొత్తం ఎగిరినాయి. ఒకటేసారి ఎగిరంగానే పిల్లలకు తీసుకొని బట్టలు మొత్తం బంగారం మీద బీసాలు మొత్తం వదిలేసి ఉరికినాము. ఇంకా ఏంటంటే ఇంకా మా పిల్లలకి ఏం ప్రమాదం కాలే. ఇంకా ముందుకు ఏమైందో తెలియదు. కానీ మేము ఉరికినాం. అక్కడి నుంచి అక్కడ మొత్తం అంటుకుంటూ వస్తే మేము చిన్న పిల్లలు ఏం చేసినాం, పెద్దోళ్ళని చిన్నలో మొత్తం నీళ్ళు గుమ్మరిస్తూనే ఉన్నాం. అప్పటిదాకా వైరల్ వచ్చేసిర్రు. అప్పటిదాకా గుమ్మడి ఇస్తూనే ఉన్నారు. కానీ చిన్నపిల్లలకైతే ఏం కాలేపోయినా కానీ మొత్తం బట్టలు మొత్తం కాలిపోయినాయి. మాది ఒక్కడు కూడా ఏం లేదు. మాది ఉన్నది లేని మొత్తం పోయింది. ఇప్పుడు ఇంట్లో ఏం లేదు. పిల్లలు మాకు సేఫ్ ఉన్నారు అంతే. మా పిల్లలకి ఎంత సేఫ్ తీసుకుపోయినాం, ఎట్లా తీసుకొని మాకు తెలుసు. కానీ ఒకసారి ఎట్లా వచ్చిందంటే మా చిన్న పిల్ల చక్కర చిగుడ పడిపోయింది. కానీ ఆగమైంది. కానీ ఇక్కడ ఎంతమందిది కాలిపోయింది. వాళ్ళకు న్యాయం కావాలి. ఎలా ఉంది అమ్మాయికి ఇప్పుడు? మా అమ్మాయి బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. కానీ న్యాయం కావాలి. ఇప్పుడు ఎంతమందిది కాలిపోయింది. వాళ్ళకు న్యాయం అయితే చాలు. మంచిగా ఉన్న సేపు ఉన్నారు. కాలిపోయిన వాళ్ళకు న్యాయం అంతే. మా వాళ్ళకే మాదే ఎక్కువ కాలి. మా కాకకి కాలిపోయింది బాగా. ఎలా కాలిందమ్మా అసలు? ఫస్ట్ మంటలు ఎట్లా వచ్చినాయి? డ్యూటీకి వెళ్ళిన నేను. డ్యూటీకి వెళ్ళేసి వచ్చే వరకు ఫోన్ చేసింది మా చెల్లి. మీరు గ్యాస్ సిలిండర్ ఆన్లో ఉంచెళ్ళారు? ఏం లేవు అవన్నీ. ఏ సిలిండర్ ఆన్ లేదు. పైన వైర్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది అంటున్నారు. అది గుడిసెనే పైన వైర్ వల్ల కాలింది. అది మేము ఏం చేయలే. ఇంట్లో మొత్తం జీతం ముందు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు? లేము మేము. మా పక్కనేమో మా మామయ్య వాళ్ళది ఉంటుంది. మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా కాలిపోయినాయి. 2 పక్కకి 2 కాలిపోయినాయి. మా చెల్లెనే ఉండే ఇంట్లో. మా చెల్లె ఒక్కతే ఉండి పిల్లలు ఉండే 5 మంది పిల్లలు బయటికి తీసుకొచ్చింది మా చెల్లె. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది మీకు? ఏం చెప్పాలో ఏమో నాకేం అర్థమవుతలేదు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏవి లేవు అసలు. అన్నీ మొత్తం బూడిద అయిపోయినాయి. మా అయితే అసలు ఏం లేవు. ఆ ఇంట్లో అట్లనే ఇంట్లో లేదన్నా మాకు 3 మంచాలు, 3 అడ్మాలీలు చాలా ఉండే. మొన్ననే జీతం డ్రా చేసుకొచ్చి పెట్టినా నేను. జస్ట్ అంతే. నిన్న రాత్రే తెచ్చిపెట్టిన. అది కూడా పరిస్థితి. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లో ఉన్న సామాన్లు అలాగే డబ్బు, నగలతో పాటు సర్వం కోల్పోయామని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు అందరూ. టీవీ చూస్తుంటే నేను అప్పుడే వచ్చిన మా ఇంటి కాడ నుంచి. నా చిన్న బిడ్డనేమో కూరగాయలు కోస్తున్నది. ఆ గల్లీలో నుంచి ఎట్లా వచ్చిందేమో మంట మాకు తెలియదు. సరే మంట వస్తుంది, అమ్మ మంట వస్తుందని నా చిన్న బిడ్డ అనగానే నీళ్ళు పోసింది. నీళ్ళు పోయంగానే ఇంకా ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది నా పెద్ద బిడ్డది. అక్కడికి దాంట్లో నుంచి ఏమన్నా వస్తుందా ఏమో అనేసి ఇటు వచ్చేటప్పటికి అక్కడ పెద్ద మంటలు వచ్చేసినాయి. ఇంకా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసినామమ్మ. మొత్తం కాలిపోయినాయి. ఇంకా ఏం లేవు అందులో. ఏం లేవమ్మ. పైసలు కూడా ఉన్నాయమ్మ మా ఇంట్లో. ఇల్లు పూర్తిగా కాలిపోయిందమ్మ. మొత్తం కాలిపోయిందమ్మ. ఇదే ఇల్లు మొత్తం కాలిపోయింది. పైసలు పోయినాయి, బంగారం పోయింది, వెండి పోయిందమ్మ. పిల్లలకి మొన్ననే దావత్ చేసినాం మేము. ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కోల్పోయారు మీ ఇల్లులు, అవన్నీ సామాన్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సహాయం? ఇంకా కోరాలి కదమ్మా. మరి మాకు ఇవ్వాలి కదమ్మా. మరి నా పిల్లలు నేను లేకుండా పట్టుకు పిల్లలు ఎవరు మిగిలిపోతుండమ్మా. పిల్లల్ని తీసుకొని ఉరికొచ్చిన నేను బయటికి. అన్నీ పోయినాయి అమ్మా. ఏం లేవు, ఏం మిగిలలేదమ్మా. నువ్వు బిడ్డ ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారమ్మా మీరు? ఏం సాయం చేయాలమ్మా? ఏమన్నా సాయం చేయండి అమ్మా. సాయం చేయాల. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని నష్టపరిహారం అడుగుతున్నారా లేదా ఇల్లు కొని ఏమని అడుగుతున్నారా? నష్టపోయినాం కదమ్మా. ఎట్లయినా ఇల్లు పోయింది, సొమ్ములు పోయినాయి, అన్నీ పోయినాయి.
సామాన్ పోయింది, ఇంకేం మిగిలినాయి. వాళ్ళ దయ ఇస్తే పైసలు ఇవ్వని, లేకుంటే ఇల్లే కట్టని అమ్మ. ఏమన్నా చెయ్యండి రమ్మ, మీ కాలు మొక్తా నేను. నాకు మా చిన్న చిన్న మనమన్లు ఉన్నారమ్మా. నా బిడ్డ డ్యూటీకి పోతుంది, నా అల్లుడు డ్యూటీకి పోతాడు, ఎవరు ఉండరు ఇంట్లో. మస్తు పొద్దున్న నుంచి గబర అవుతుందమ్మా పానం అంతా. ఎంతమందిని పిలిచిన రోడ్ ఎక్కి ఓయ్యా నిలిపోయండ్రి, ఓయ్యా నిలిపోయండ్రి, అయ్యా నిలిపోయండ్రి, నీళ్ళు పోతలేదమ్మా. అగ్నిమాపక సిబ్బంది ఎంతసేపటికి వచ్చారమ్మా మంటలు వచ్చిన తర్వాత? అర్ధ గంటకు వచ్చింది. వెంటనే కాల్ చేయలేదా మీరు? పోలీసులు ఎంతసేపటికి వచ్చారు? వాళ్ళు మేము ఫోన్ చేయగానే వచ్చిర్రమ్మా. ఇది మటుకు కొంచెం లేట్ వచ్చింది. అప్పుడే వచ్చింటే పోతుండమ్మా. ఆడిపోలేదు, గుమ్మడిస్తుంది, మొత్తం పోయిందమ్మా. ఏం లేదు, 3 గ్యాసులు ఉండమ్మా ఇంట్లో. 3 గ్యాసులు వెళ్ళిపోయినాయి. ఈ ఫ్రిడ్జ్, టీవీ అన్నీ వెళ్ళిపోయినాయి అమ్మ. నాకు పానం బాగలేదు, నాకు ఎలర్జీ అయింది. నాకు చాలా అంటే చాలా బాధ ఉందమ్మా. పొద్దున్న నుంచి వరుతా ఉన్న రోడ్డు మీద పోయా నేను పోయాను. నా పిల్లల్ని పట్టుకొని, చిన్న పిల్లంతో ఆమె చిన్న పాప, ఆమెను ఎత్తుకుని ఊరుతున్నా ఉన్నా. పాపం అక్కడ నుంచి ఒక 2-3 మొగోళ్ళు వచ్చి పోస్తున్నా కానీ ఆర్తలేదు, ఈమె పోసినా కానీ ఆర్తలేదు. నా ఇల్లు ఒక కాడనే మేడం. మంట ఏడిచింది, ఏడుస్తుంటే బయటకు ఉరికొచ్చిన. మా మనవరాలు చిన్నగా ఉంది, ఉరికొచ్చిన. బయటకు వచ్చి 2 బకెట్ గుమ్రిచ్చినాక ఎవరు మొగోళ్ళు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఇంకా గంట గుడిసె మొత్తం సగం గాలిపోయినాక అప్పుడు నీళ్ళ బండి వచ్చింది. పోసినా కూడా ఆగలేదు, 2 బండ్లు వచ్చినాకనే ఆగింది, లేకుంటే మొత్తం పోయేదానమే. కూలి నాలి చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి వీళ్ళది. అయితే ఈ గుడిసెలు నిర్మించుకొని ఇక్కడ ఉంటుంటే అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయారు. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో పూజా కిరణ్.